రెండు చిన్న పక్షులు. ఈ కథ మన అందరికీ తెలిసిన సోదర ప్రేమ, నమ్మకం మరియు సహాయం కథ. ఒక చెట్టు మీద రెండు చిన్న పక్షులు ఉండేవి. ఆ పక్షులు ఒకే కుటుంబానికి చెందినవి. పెద్ద పక్షి చాలా చురుకుగా ఉండేది. ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆకాశంలో ఎగరేది. చిన్న పక్షి కొంచెం భయపడేది. ఎక్కడికి పోకుండా చెట్టు కొమ్మలలోనే ఉండేది. ఒకరోజు పెద్ద పక్షి ఆహారం కోసం వెళ్ళి రాత్రికి తిరిగి రాలేదు. చిన్న పక్షి చాలా ఆందోళన పడింది. ఎక్కడుందో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. రెండవ రోజు పెద్ద పక్షి వచ్చి అక్కకు చెప్పింది, నేను పెద్ద అడవిలోకి వెళ్ళాను. అక్కడ చాలా సాహసాలు చేశాను. కానీ నీకోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను. అప్పుడు చిన్న పక్షి చెప్పింది, నేను నీకోసం ఎంతగానో ఆందోళన పడ్డానో. నువ్వు తిరిగి రావడాన్ని మాత్రమే కోరుకున్నాను. రాజుగారు చిన్న పక్షుల గురించి అడుగుతారు. అప్పుడు భటుడు రాజుని గురించి పక్షుల గురించి చెప్తాడు. చిన్న పక్షి అడవికి వచ్చిందని, అక్కడ చాలా అవస్థలు పడుతుందని, ఒక రాక్షసి వద్ద ఆ చిన్న పక్షి చాలా కష్టాలు పడుతుందని, ఆ రాక్షసి నుంచి తప్పించాలని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజుగారు ఆ చిన్న పక్షిని ఎలాగైనా కాపాడి ఆ రాక్షసి బారి నుంచి నేను కాపాడి తీసుకువస్తాను అని చెప్పి రాజుగారు భటుడు వద్ద చెప్పి బయలుదేరుతుంటాడు. ఇంతలో పక్షి అతనితో మాట్లాడినట్టు ఆ పక్షి అతన్ని చాలా ప్రేమతో చూసినట్టు అతనికి కల వస్తుంది. ఇంతలో పక్షి రాక్షసి దగ్గర మాట్లాడుతుంటుంది. నన్ను వదిలేయి, నన్ను గురించి ఎదురు చూస్తూ నా చెల్లెలు, నా చిన్న పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను వదిలేయి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో రాక్షసి, నేను నిన్ను తినేస్తాను, ఈ అడవిలో నాకు ఎవరూ ఆహారం లేరంటుంది. ఇంతలో రాజుగారు బయలుదేరుతుంటారు. కానీ సైనికుడు, ఈ వేళప్పుడు ఎందుకు వెళతారు? మీకు ఏ ఆపదన్నా కలిగితే ఏమి చేయవలను అని చెప్పి సైనికుడు రాజుగారిని వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అంతలో రాజుగారు, నేను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్తారు. వెళ్ళి పక్షిని కాపాడడానికి వెళ్తారు. ఇందులో రాక్షసి నుంచి పక్షిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించి పక్షిని కాపాడుతారు. పక్షి ఎంతో ఆనందంతో, నేను ఇంకా నా గూటికి వెళ్ళవచ్చును, నా చెల్లెల్ని కలవచ్చును అని చెప్పి ఎంతో సంతోషిస్తుంది. రాజుగారు చేసిన సహాయానికి మనసులో ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటుంది. పక్షి ఇంటికి వచ్చి స్నేహితురాలతో, తన చెల్లెలతో సంతోషంగా ఉంటుంది.